రోగుల ఆరోగ్యం సంరక్షణను మరింత మెరుగుపరిచేందుకు ప్రతి ఏటా సదస్సులు నిర్వహించి నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడం తమకు ఎంతో గర్వంగా ఉందని నెల్లూరు అపోలో హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్ న్యూరాలజీ విభాగాధిపతి డాక్టర్ బిందు మీనన్ సంతోషం వ్యక్తం చేశారు. నెల్లూరులోని హోటల్ మినర్వా గ్రాండ్ లో నెల్లూరు అపోలో హాస్పిటల్, చిత్తూరు అపోలో మెడికల్ కళాశాల, డాక్టర్ బిందు మీనన్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో పెరల్స్ ఇన్ క్లినికల్ న్యూరాలజీ అనే అంశంపై 10వ వార్షిక అంతర్జాతీయ సదస్సు జరిగింది. 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సు డాక్టర్ బిందు మీనన్ పర్యవేక్షణలో ప్రారంభమైంది. ఈ సదస్సుకు దేశీయంగా మరియు అంతర్జాతీయంగా ప్రఖ్యాతి సంస్థల నుండి 24 మంది న్యూరో స్పెషలిస్టులు హాజరయ్యారు. వారితో పాటు 270 మంది వివిధ వైద్య నిపుణుల ప్రతినిధులు పాల్గొన్నారు. You can have something called quantitative susceptibility mapping or progressive MS, where about half of the patients will relapse into MS, the other MS. Depression is common. Yes, sir. Director of Medical Services, Apollo Nellore, to come on to the dais. రోజు మన 10th యాన్యువల్ కాన్ఫరెన్స్ పర్ల్స్ అండ్ క్లినికల్ న్యూరాలజీ డిపార్ట్మెంట్ ఆఫ్ న్యూరాలజీ అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ నుంచి ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. ఇది 2-day కాన్ఫరెన్స్. ఈరోజు రేపటికి ఉంటుంది. రెండో రోజు ఒక వర్టైగో అంటే తల తిరిగేది, అది చాలా కామన్ డిజీజ్. దాని గురించి ఒక వర్క్షాప్ కూడా ఉంటుంది. ఈ కాన్ఫరెన్స్లో ఆల్మోస్ట్ మనకు 270 అబవ్ డెలిగేట్స్ రిజిస్టర్ అయ్యింది. ఓన్లీ నెల్లూరు నుంచి కాదు, మొత్తం కంట్రీ నుంచి డెలిగేట్స్ ఈ కాన్ఫరెన్స్కి వస్తారు. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ ఇది ఒక లెర్నింగ్ సెషన్గా ఉంది. దీనికి 24 ఇంటర్నేషనల్ అండ్ నేషనల్ స్పీకర్స్ కూడా వచ్చారు. US, UK అన్ని చోటు నుంచి, క్లీవ్లాండ్ క్లినిక్ అన్నిటి నుంచి కూడా వచ్చారు. ఈ పర్ల్స్ ఇన్ క్లినికల్ న్యూరాలజీ ఒక ల్యాండ్మార్క్ కాన్ఫరెన్స్ అయింది. ఎందుకంటే దీంట్లో ఒక టీచింగ్ సెషన్ వేర్ టెక్నాలజీ, ఇన్నోవేషన్, టీచింగ్, అకాడమిక్స్ అన్నీ కలిపి మనం ఇక్కడి నుంచి నెక్స్ట్ మనం పేషెంట్ గురించి ఏం చేయాలి, వాట్ బెస్ట్ మనం మన మెడికల్ సర్వీసెస్లో మనం డెలివర్ చేయగలుగుతాను, దానికోసం ఆ మోటివేషన్తోనే ఈ రోజుకి 10th కాన్ఫరెన్స్ చేయడానికి మాత్రం కాదు, డిపార్ట్మెంట్ ఆఫ్ న్యూరాలజీ అపోలో స్పెషాలిటీ హాస్పిటల్స్ నెల్లూరున మనం ఒక గ్లోబల్ మ్యాప్లో కూడా పెట్టగలిగాను. ఎందుకంటే ఇంటర్నేషనల్ స్పీకర్స్ US నుంచి మనకి ఇక్కడ నెల్లూరు దాకా రావడం ఇది చాలా సంతోషం. 10వ సంవత్సరం ఈ కాన్ఫరెన్స్ చేయడము. ఈ కాన్ఫరెన్స్లో ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే న్యూరాలజీలో కరెంట్ కాన్సెప్ట్స్ ఏమున్నాయి, డే బై డే ట్రీట్మెంట్స్ ఏం ఇంప్రూవ్ అవుతున్నాయి, అవన్నీ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఫ్యాకల్టీ ద్వారా ఈ కాన్ఫరెన్స్ ఈరోజు రేపు హోటల్ మినర్వా అందు నిర్వహిస్తున్నారు. దీనికి ఆల్మోస్ట్ ఆల్ 600 డెలిగేట్స్ వచ్చారు. మెడికల్ కాలేజెస్ నుంచి, కార్పొరేట్ హాస్పిటల్స్ నుంచి వచ్చారు. చాలా దిగ్విజయంగా జరుగుతుంది. దీని మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే ఇక్కడ ఉండే న్యూరాలజిస్ట్కి, ఇక్కడ ఉండే ఫిజిషియన్స్కి ఇంటర్నేషనల్ లెవెల్లో ఏం జరుగుతుందో న్యూరాలజీకి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అందరూ మనం ఎక్స్చేంజ్ చేసుకునేదానికి. అపోలో గ్రూప్కి హాస్పిటల్ డివిజన్లో 72 హాస్పిటల్స్ ఉంటే 72 హాస్పిటల్స్లో 72 మెంబర్స్ మెడికల్ హెడ్స్ ఉంటారు. మేమందరం ఆల్ మెడికల్ హెడ్స్ వి రిపోర్ట్ టు రోహిణి మ్యామ్. మెయిన్లీ ఈ అపోలో గ్రూప్లో ఈ క్లినికల్ అవుట్కమ్స్ ఇంత బాగుండడానికి, ఏషియాలో వన్ ఆఫ్ ది బెస్ట్ అపోలో గ్రూప్ ఉండడానికి మెయిన్గా మాకు అడ్వైజ్ ఇస్తున్న డాక్టర్ రోహిణి మ్యామ్కి, ఇంత బిజీ షెడ్యూల్లో నెల్లూరుకి వచ్చి మా ఒక బ్లెస్సింగ్స్ ఇచ్చిన దానికి డెఫినెట్గా మనందరి తరఫున డాక్టర్ రోహిణి మ్యామ్కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మీకు తెలిసిందే డాక్టర్ బిందు మ్యామ్ ఎంత ప్యాషనేట్గా ట్రీట్మెంట్ కానీ, అకాడమిక్స్ కానీ, ఈవెన్ రీసెర్చ్ కానీ, ఒక డాక్టర్కి అన్నీ ఉండడం చాలా కష్టం. వెరీ ఫ్యూ డాక్టర్స్ అట్లా ఇవన్నీ కలిపి విత్ సోషల్ సర్వీస్ డాక్టర్ బిందు మ్యామ్ ఉండడం
నెల్లూరు అండ్ రాయలసీమ డిస్ట్రిక్ట్స్కి నిజంగా ప్రజలు చేసుకున్న అదృష్టమే. తన సేవా కార్యక్రమాలతో కానీ లైక్ ట్రీట్మెంట్ ఆప్షన్స్తో కానీ. మ్యామ్ థ్యాంక్ యూ వెరీ మచ్. దీనికి ముఖ్యంగా ఐపీఎంసీ అబ్జర్వర్గా వచ్చిన డాక్టర్ అశోక్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. It's a great pleasure for me to be here today at the 10th conference on Pearls and Clinical Neurology. This conference has become a landmark conference, maybe at the national level also, because we are getting so many speakers and so many delegates from all parts of India and coming here to participate in the conference. So what is the message that we want to give to the people? The message is that in neurology, first you must get the correct diagnosis as quickly as possible. That is very important. If you get the correct diagnosis quickly, then many treatment options are possible to the extent that you may almost be cured. That is the most important message that as press we would request you to take it to the people. As compared to cardiology, everybody has awareness. If they have chest pain, they must go immediately to hospital. For neurology, that awareness is not there. So whether it is a stroke, whether it is a tremor, whether it is giddiness, whatever it may be, please go to the best nearest hospital, get very good diagnosis, and then very good treatment options are available. That is the purpose of this conference, to create this awareness among all the people so that this community can have access to the best diagnosis and the best care.